ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభువును బట్టి నేను ఆనందిస్తాను, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నేను సంతోషిస్తాను అని ఈ హబక్కూకు గ్రంథకర్త ప్రస్తావించాడు. దేవుని బిడ్లారా, ఈ రోజు నా లోకములో పాపములో ఉన్న నిన్ను నన్ను వెతికి వెంటాడి ఆ లోకాన్ని ఆ పాపాన్ని విడిపించి గొప్ప రక్షణ ఇచ్చి ప్రభువులో మనకి గొప్ప దేవుడు మనకు దొరికాడు కదండి. ఆయన్ని బట్టి మనం ఎప్పుడు సంతోషిస్తూ బ్రతకాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఆనందము ఈ రోజున నీకుందా? ప్రభువులో ఆనందం ఉందా? దేవుని బిడ్లారా, ఒకవేళ నీవు దేనిని బట్టి ఆనందిస్తున్నావు, దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఈ రోజున నీ స్థాయిని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న పిల్లల చదువులను బట్టి, వారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా తల్లి? మంచిదే, కాదని నేను అంటలేదు. కానీ మొదట మన దేవుడైన యెహోవాను బట్టి సంతోషించాలి. రెండవదిగా మనల్ని సాతాను బంధకాల్లో నుంచి విడిపించి గొప్ప రక్షణ ఇచ్చాడు కదమ్మా ఆత్మకు. దానిని బట్టి మనము సంతోషించాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవ జనాంగమా, దేవుని బిడ్లారా, మరి ఈ రోజున ఆనందించుట వలన ఏం కలుగుతుంది? సహజంగా చాలా మంది పాపం తమ్ముళ్ళు మందుకు బానిసైపోయి త్రాగుతూ ఉంటారు. అమ్మా, దానివల్ల త్రాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, బలహీనులు అయిపోతారు. దేశంలో కూడా ఊరిలో కూడా వాళ్ళకి చెడ్డ సాక్ష్యం ఉంటుంది. డబ్బును బట్టో రకరకాల వాటిని బట్టో ఆనందిస్తూ ఉంటారు కదండి. ఆ ఆనందం వల్ల వారికి నష్టమే కలుగుతుంది కానీ లాభం కలగట్లేదు. నేను అంటాను, దేవుని బట్టి నువ్వు ఆనందించగలిగితే ఆ కిందే రాయబడి ఉంది బిడ్డారా, ప్రభువగు యెహోవాయే నాకు బలము. అంటే ఆనందించుట వలన నీకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏం కలుగుతుందంటండి? బలము కలుగుతుంది. ఈ రోజున నువ్వు దేవుణ్ణి బట్టి ఆనందించగలిగితే, దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించగలిగితే ఆయన నీకు బలమును కలుగ చేస్తాడంట. ఆ బలం ఏంటో తెలుసా? ప్రతి చీకటి కార్యాలను, ప్రతి బంధకాలను విజయాన్ని పొందుకునే బలాన్ని కలుగుతుంది. ఈ పని నువ్వు చేయలేవు, చేయించేలా దేవుడు కృప చూపుతాడు. ఈ ఇల్లు కట్టలేవు, కట్టేలా దేవుడు కృప చూపుతాడు. దేవుని బిడ్లారా, ప్రభువును బట్టి ఆనందించుట వలన నీవు బలాన్ని పొందుకుంటావు. మీకు ఒక విషయం చెప్పనా? నెహెమ్యా గారు కూడా దేవుణ్ణి బట్టి ఆనందించుట వలన అండి ఆయనకి బలం కలిగింది. చిన్న ఉద్యోగమే ఆయన ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి, గొప్ప పని చేయడానికి దేవుడు అతన్ని బలపరిచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రోజున వాక్యములో ఆనందించు, సంఘాన్ని బట్టి ఆనందించు, ప్రభువుని బట్టి ఆనందించు, ఆత్మీయ కార్యాలను బట్టి ఆనందించు. ఆనందించుట వలన బలము కలుగుతుంది. ఈ రోజున నీకు బలము లేదని బాధపడుతున్నావు కదా తల్లి, ప్రభువులో, పరిశుద్ధాత్మలో, వాక్యములో, ప్రార్థనలో నువ్వు ఆనందించగలిగితే ఆయన నిన్ను బలపరిచి శోర కార్యాలు ప్రభు చేయునుగాక. దేవుడు ఈ మాటలు మీ కుటుంబంలో, మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆనందం నీలోనే ఉందని, భూ సంబంధమైన ఆనందం వలన నష్టపోతామని, నీలో ఆనందిస్తే బలము కలుగుతుందని, ఆ బలము శూర కార్యాలు చేస్తుందని చెప్పావు. అలా మేము ఆ ఆత్మలో బలం పొందుకొని ఎదుగునట్లుగా సహాయము చేయమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.